నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయనే బలంగా ప్రజలలో వినబడుతోంది. మనం ఎన్నికల ముందు పరిస్థితులు గమనిస్తే కొన్ని సభలపైన ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కొన్ని సభలలో మేము అధికారంలోకి వస్తే రాజకీయ కక్ష సాధింపులు జరపము, మా ధ్యేయం రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం మాత్రమే, దేశంలో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అనే చాలా సభ వేదికలపైన వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ మనం కొన్ని గమనిస్తే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుండే ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులపైన, వైఎస్ఆర్ విగ్రహాలపైన, గ్రామ సచివాలయాలపైన తెలుగుదేశం కార్యకర్తలు విచ్చలవిడిగా పోలీసుల ముందే దాడులు చేస్తూ ఉన్నా పోలీసులు కేసులు పెట్టకపోవడం, కనీసం పోలీసులు కార్యక్రమాలను అడ్డుకోకపోవడం ఇక్కడ గమనార్హం. ఇటువంటి గొడవలు జరుగుతూ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసం ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి దాడులను ఖండించకపోవడం ఈ దాడులకు, రాజకీయ కక్షలకు బలం చేకూరుస్తున్నాయి. ఇంకా కొంతమంది తెలుగుదేశం నాయకులు, పోలీసులు ఇంకా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాలేదు, ముఖ్యమంత్రి ఛార్జ్ తీసుకోలేదు, ముందే ఈ గొడవలు జరిగినాయి, వీటికి కారణం పోలీసుల వైఫల్యం, పోలీసులకు మాకు సంబంధం లేదు, పోలీసులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, ఈ విధంగా వాళ్ళు మాటలు మాట్లాడడం తర్వాత అది జరిగిపోయినాయి. తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర గల సెక్యూరిటీ అవుట్పోస్టులను తొలగించడం ఆక్రమణలో భాగంగా జరిగింది అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అధికారులు తొలగించడం, ఆ తొలగించడానికి ఒకరోజు ముందు నిన్నటి రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు అనే ఎమ్మెల్యే ఇంటి యొక్క కాంపౌండ్ వాల్ను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జేసీబీలతో తొలగించడం వల్ల సేమ్ దానికి రివెంజ్గా ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు గల సెక్యూరిటీ అవుట్పోస్టులను తొలగించడం, తర్వాత ఈ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో గవర్నమెంట్కి సంబంధించిన ఫర్నిచర్ దొంగిలించినాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక అభియోగం తెలుగుదేశం అధికారులు, తెలుగుదేశం నాయకులు ట్విట్టర్లో ట్వీట్ చేయడం, మీడియా ముఖంగా తెలియజేయడం, ఇవన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే గతంలో టీడీపీ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ అప్పట్లో ఈ ప్రభుత్వ ఫర్నిచరు తను దొంగతనంగా తీసుకెళ్ళినాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టడం వల్ల అదే కేసులు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలనే ఉద్దేశంతో ఫర్నిచర్ జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేసినాడని చెప్పి బాహాటంగా కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బయటికి చెప్తున్నదొకటి,
లోపల ఉన్నది ఒకటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు అనే భావన ప్రజలలో ఖచ్చితంగా వెళుతుంది. గతంలో వాళ్ళు చేసినారు, జగన్మోహన్ రెడ్డి ఇవే తప్పులు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అధికారం లేకుండా చేసినారని చెప్పి మాట్లాడుకునే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మా విధానం అది కాదని చెప్పిన నాయకులు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ వాళ్ళు ఏవైతే అవలంబించినారో అదేవిధంగా మేము అవలంబిస్తామనే ఆలోచనలు వీళ్ళు ముందుకు వెళ్తే అది ఈ 6 నెలలకు అంతమవుతాయా, ఈ దాడులు సంవత్సరానికి అంతమవుతాయా, 5 సంవత్సరాల వరకు కొనసాగుతాయా, చివరకు వీళ్ళను ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు అనేది వేచి చూడాలి.